హాయ్ నమస్తే వెల్కమ్ టు మేరా మీడియా నేను మీ కేవీఆర్ హైడ్రా వివాదం తెలంగాణ రాజకీయాల్లో ఎంత పెద్ద ఎత్తున దుమారం రేపుతుందో తెలిసిందే కదా ఈ నేపథ్యంలో మొన్న మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్నే కాదు దేశం మొత్తాన్ని ఉలిక్కి పడేలా చేసినాయి అంటే కొంతమంది వ్యక్తిగత ప్రైవసీని దెబ్బతీసేలాగా అవతలి వ్యక్తుల మీద బురద జల్లే కార్యక్రమంలో భాగంగా ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపినాయి వాస్తవానికి అంతకుముందు కొండా సురేఖ మంత్రి అని కూడా ఒక ప్రజాప్రతినిధి అని కూడా చూడకుండా రఘునందన్ రావు ఒక మాల వేస్తే దాన్ని కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ అని చెప్పి ఆమెను ట్రోల్ చేసింది ఈ బీఆర్ఎస్ సోషల్ మీడియా ఈ నేపథ్యంలో ఆమె కన్నీళ్లు పెట్టుకొని వెక్కి ఏడవడంతో తెలంగాణ వ్యాప్తంగా సానుభూతి వ్యక్తమైంది అక్కడితో ఆ వివాదాన్ని క్యాష్ చేసుకుంటే బాగుండేది కానీ అది చేయకపోగా ఫౌల్ లాంగ్వేజ్ వాడి నాగార్జున తన కోడలను కొంతమంది దగ్గరికి పంపించిందని చెప్పి ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు తీవ్రమైన దుమారానికి కారణమైన అనమాట సో ఈ నేపథ్యంలో టాలీవుడ్ రీల్స్ వివాదంలోకి టాలీవుడ్ సినిమా రీల్ రేవంత్ మేడకు చుట్టుకుందనమాట అన్నట్టు ఈ నేపథ్యంలో మొత్తం అంటే సినిమా ఇండస్ట్రీ ఏకతాటి మీదకి రావడం వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా ఇక ఎన్నిసార్లు ఇట్లా రాజకీయాల్లో మమ్మల్ని బలి చేస్తారన్న ఏకైక ధ్యేయంతో ఇప్పుడు అందరూ కూడా రేవంత్ రెడ్డి సర్కార్ మీదకి దండయాత్ర మొదలుపెట్టిందనమాట ఇది మరి సినిమా దండయాత్రన దీనికి తాలూకా సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి అనేది రాబోయే రోజుల్లో తేలే అవకాశం ఉంది కానీ ఒకవైపు మంత్రి కొండా సురేఖ బలిపశు అయినా ఆమె మంత్రి పదవి ఊడబిక్తారని చెప్పి సంకేతాలు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో టాలీవుడ్ పైచేయి సాధించిందన్నది క్లియర్ కానీ సినిమాలు రాజకీయంలో సినిమా అవసరమా అన్నది ఒకసారి గమనిస్తే అసలు ఈ మేకప్ ఆర్టిస్టులకు అంత సీన్ ఉందా అసలు రాజకీయాల్లో వాళ్ళు వేలు పెట్టాల్సిన అవసరం ఏమైనా ఉందా ఒకసారి గమనించాలి ఇదే టాలీవుడ్ ఇండస్ట్రీని గతంలో కేసీఆర్ కానీ పక్కన రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ ఎట్లా అదుపాజ్ఞలో పెట్టుకున్నారు గమనించారా దీనికి అంతటికి కారణం ఏంటంటే ప్రతి వివాదానికి సినిమా వాళ్ళని తీసుకురావడం వాళ్ళ సినిమా ఫంక్షన్లకు వెళ్ళడం ప్రజాప్రతినిధుల హోదాలు ముఖ్యమంత్రులు మంత్రులు పోయి వాళ్ళకు బాగాలు ఊదడం వాళ్ళ నుంచి విరాళాలు తీసుకురావడం ఇవి చేయడం వల్ల చులకనైపోయిందనమాట రాజకీయం ఆ సంస్కృతికి అంటే చంద్రబాబు దీనికి ఆద్యుడు ఆ సంస్కృతికి జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ బ్రేక్ లేచినారు టాలీవుడ్ డ్రగ్స్ కేసుతో కేసీఆర్ మొత్తం కంట్రోల్ చేసి ఎరాడికేట్ చేసే ప్రయత్నం చేస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం వీళ్ళని ఎక్కడ కూడా ఎంటర్టైన్ చేయలే ఈ నేపథ్యంలో కుక్కిన పెయిన్ లాగా అంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోయినారు ప్రభుత్వం అంటే ఒక అన్ని శాఖల్లాగానే అంటే పారిశ్రామిక రంగం వైద్య రంగం విద్యారంగం ఎట్లనో సినిమా రంగం కూడా అట్లనే అని భావిస్తే సరిపోతుండే నిజంగానే వీళ్ళు రాజకీయాలు చేయాలనుకుంటే రాజకీయాల్లోకి వచ్చి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి ఎట్లయిండో ఎవరి అంటే రాజ్యాంగం కల్పించిన హక్కు వెసులుబాటు అది అట్లా రాజకీయాల్లోకి వచ్చి ప్రతాపం చూపించే అవకాశం ఉన్నప్పుడు వీళ్ళు రాయితీల కోసం సబ్సిడీల కోసం వీళ్ళు అంటే ప్రజాప్రతినిధులతో వీళ్ళు పడే కక్కుర్తి లాలూచీలు తెర వెనుక వేరే ఉంటాయి సినిమా టికెట్ల రేట్లు పెంచి బెనిఫిట్ షోల కోసం ఇవన్నీగా అంటే ప్రజల ముక్కుపిండి వసూలు చేసే కార్యక్రమంలో భాగంగా అందరే కానీ ఎప్పుడైతే సినిమాల్లో రాజకీయం వేలుపెట్టినా రాజకీయంలో సినిమా వాళ్ళు వేలుపెట్టినా పెంట అయి కూర్చుంటుందని చూపించిన వివాదం అనమాట ఇది టాలీవుడ్లో సో ఇప్పుడు సినిమా రీల్ అనేది రేవంత్ రెడ్డి సర్కారుకు చుట్టుకుంది వాస్తవానికి అంటే ఈ 8 నెలల పాలన 9 నెలల పాలన తీసుకుంటే ఒక దశకు అంటే రేవంత్ రెడ్డి పాలన మీద గ్రిప్ సాధించిండు అనుకునే స్థితి నుంచి అధపాతాళానికి దిగజారిండు కొండా సురేఖ వివాదంతో అన్నది క్లారిటీగా తెలిసి వచ్చిందనమాట మొత్తంగా బ్లేమ్ అయిపోయినారు సో ఇది ఎవరి కోసం దేనికోసం ఇదా పాలకులు వ్యవహరించే తీరు ఇది కరెక్టేనా ఒకప్పుడు మీరు గమనించండి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఏ సినిమా ఫంక్షన్ కూడా సినిమా వాళ్ళు పిలిచింది లేదు ఆయన కూడా ఒక సినిమా ఆడియో ఫంక్షన్ కానీ రిలీజ్ ఫంక్షన్ కానీ పోయింది లేదు పిలిచినా పోవడానికో అది వేరే సంగతి అంటే సినిమా ఇండస్ట్రీని అంత దూరం పెట్టిండు అనమాట వాళ్ళకి కావాల్సిన పారిశ్రామిక విధానంలో భాగంగా స్టూడియోలు కట్టుకోవడానికి తర్వాత అవన్నీ ఆయన తెర వెనుక చేసుకుంటూనే పోయాడు అయినా కానీ కక్ష కట్టిందనమాట సినిమా ఇండస్ట్రీ ఇది వీళ్ళ దిక్కుమాలతనం ఎవరైనా కానీ తాడేపల్లికి పోయి కార్లలోనో లేదంటే ఫ్లైట్లలో పోయి ముఖ్యమంత్రిని కలిసి తమ అప్పీల్స్ను డిమాండ్స్ మీద ప్రభుత్వం ముందర ఉంచడమే తప్పిస్తే ఎక్కడ కూడా ఆయన సినిమా రంగంలో జోక్యం చేసుకోలేదు వీళ్ళను సినిమా రంగంలో జోక్యం చేసుకొని ఇవ్వలేదు వీలైతే పార్టీలలో చేరి కండువ కప్పుకొని రాజకీయం చేయండి అని ఓపెన్గా చెప్పిండు అది మొగోని పాలన రేవంత్ రెడ్డిదో ఇట్లా ఉందన్నమాట కథ చంద్రబాబు రేవంత్ రెడ్డిది ఒకే స్కూల్ అని అంటుంటారు కదా సినిమా వాళ్ళు లేకపోతే వీళ్ళు బతకలేరు అన్నట్టు ఇది జరుగుతున్న తతంగం
ఇక వీళ్ళు సినిమా పతివ్రతలుగా ఇక ఎగేసుకుని వచ్చి ఇట్లా చేయడం కరెక్ట్ కాదు, మా ఆత్మగౌరవం దెబ్బతిన్నది, ఇంకా వీళ్ళ చీకటి భాగవతాలు, తెర వెనుక ముసుగులు అవి తెలియందా? ఏదేమైనా అంటే సమంత మీద కొండా సురేఖ చేసిన మాటలు ముమ్మాటికి ఎవరి వ్యక్తిగత జీవితం వాళ్ళకు ఉంటుంది. వీళ్ళు పబ్లిక్ లైఫ్లో ఉన్నా కానీ అట్లా బజారుకు లాగి వాళ్ళ మీద రంగు భాగవతాలు అంటగట్టడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే మీకు కూడా ఆడపిల్లలు ఉన్నారుగా, పైగా సాటి మహిళగా ఒక మహిళ మీద అట్లా చేయడం కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు చూడండి, రకుల్ ప్రీత్ సింగ్ స్వయంగా ఒకప్పుడు రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు రకుల్ రావు అని పేరు పెట్టి ట్రోల్ చేయించిండు. అసలు ఎవడిచ్చిండు మీకు ఈ రైటు? అంటే రాజకీయాల్లో ఉంటే ఏదైనా చేయవచ్చా? ఇంకా తారా చౌదరి భాగవతాలు చెప్తే ఇంకా మన బతుకు బస్టాండ్ అవుతుంది. మీ రాజకీయ మైలేజ్ కోసం నా పేరును వాడొద్దు అని చెప్పి వీళ్ళు గొంతెత్తి అరిసే ప్రయత్నం అనమాట. వాళ్ళ మానాన వాళ్ళు సినిమాలు చేసుకుంటారు, అదొక రంగం. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క కెరీర్ ఉంటుంది. ఒకరు డాక్టర్ అవుతారు, ఒకరు లాయర్ అవుతారు, ఒకరు ఇంజనీర్ అవుతారు, యాక్టర్ అయినరు. వీళ్ళు ఏం తప్పేం కాదు కదా. అది మేకప్ ఆర్టిస్ట్లో అయినంత మాత్రాన, సినిమాలో తైతక్కలాడినంత మాత్రాన వాళ్ళని విమర్శించే హక్కు ఎవరిచ్చిర్రు? సో ఇవన్నీ రాజకీయ నాయకులు కొంత హుందాగా ప్రయత్నిస్తే, హుందాగా ఉండే ప్రయత్నం చేస్తే ఈ లొల్లి ఉండకపోతుండే. అది లేకపోగా ఇట్లా సాటి మహిళనే ఆ ఇండస్ట్రీలో ఉండే ఆడవాళ్ళను బజార్కి ఈడ్చడం, ఇదంతా దేనికోసం? మంత్రి పడే ఊడబిక్తున్నారు. మొత్తం అధిష్టానం చాలా సీరియస్ అయిపోయింది. ముఖ్యమంత్రి స్థానం కూడా మారిపోయే అవకాశం ఉందన్నది ఇప్పుడు లేటెస్ట్ సంకేతం. చూద్దాం మరి ఏం జరుగుతుందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.